హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి అరుణాచలం అయితే వెళ్దామని. అయితే మనం అనుకుంటే కాదు, స్వామి అనుగ్రహం కలగాలి కదా. ఇప్పటికైతే మాత్రము మాకైతే స్వామి అనుగ్రహం కలిగి మేమైతే అరుణాచలం అయితే బయలుదేరామండి. మేము అరుణాచలంలో చేసిన చిన్న పొరపాటు, అదేవిధంగా మనం గిరి ప్రదక్షిణ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ సమయంలో మొదలు పెట్టాలి, గిరి ప్రదక్షిణ మాకు ఎంత సమయం అయ్యింది అనే విషయాలు మీకైతే గిరి ప్రదక్షిణలో చేసేటప్పుడు ఎలాంటి నియమాలు ఉంటాయి అనే విషయాలు మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. అయితే మేము నైట్ 7:30కి అయితే అరుణాచలంలో అయితే దిగామండి. ఫ్రెష్ అయిపోయి మనకి 4 గోపురాలు ఉంటాయి కదా, ఈ 4 గోపురాలలో మేమైతే మండపం ఉన్న గోపురం దగ్గరకు వచ్చి దీపారాజన అయితే చేసుకొని మేమైతే గిరి ప్రదక్షిణ 10:30కి అయితే మొదలుపెట్టామండి. ముందుగా వినాయక స్వామికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే ఓం అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చాలామంది సాధువులు మనకైతే కనపడుతూ ఉంటారండి. మనకి తోచిన సహాయం చేస్తూ మనం అంటే నేనైతే మాత్రము బిస్కెట్లు, కొన్ని పండ్లు అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ డబ్బులు ఇవన్నీ ఇచ్చుకుంటూ మేమైతే మాత్రము గిరి ప్రదక్షిణ అయితే చేసామండి. అయితే మనకి జంతువులు కనపడతాయి, కుక్కలు ఉంటాయి, ఇవన్నిటికీ మనకి ఎంత మన దగ్గర ఉన్నది ఎంతో కొంత వాటికి పెడుతూ మనమైతే గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము 10:30 నుంచి స్టార్ట్ చేసాం కదా, మేము చేసిన చిన్న పొరపాటు అదేనండి. ప్రతి గుడి అయితే చిన్న చిన్న గుళ్ళు అన్నీ మూసేసి ఉన్నాయి. మనకు ఉన్న అవకాశం ఏంటంటే బయట నుంచి దర్శించుకునే అవకాశం అయితే స్వామివార్లు మనకి బాగా కనపడతారు. బయట నుంచి దర్శనం చేసుకొని అయితే మనమైతే గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. అయితే మేము 10:30 నుంచి స్టార్ట్ చేసి మాకైతే మాత్రము 4 గంటల సమయం అయితే పట్టిందండి. అంటే నైటు 2:30, 3 అయితే మాత్రము మాకైతే సమయం అయితే పట్టింది. ఈ 4 గంటల సమయము అంటే ఈ 4 గంటల సమయం అంటే మేము చిన్న చిన్న గుడులన్నీ బయట నుంచే దర్శించుకున్నాం కాబట్టి మీకైతే మాత్రం ఒక 5-6 గంటల పైనే అవుతుంది. ఇంకా నిదానంగా చేసేవాళ్ళు అయితే మాత్రం 7-8 గంటలు అయితే నిదానంగా అయితే చేసుకోవచ్చండి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఫుడ్ ఏమి తినాలి, తినకుండా చేయాలన్న ఆలోచన ఉండిద్ది. అదేమీ లేదండి. మనకి తోచింది తింటూనే స్వామివారి నామస్మరణ చేసుకుంటూ మనమైతే గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. నేనైతే మాత్రం ఏమీ తినలేదండి. నేను స్వామివారిని దర్శనం చేసుకున్న దాకా ఏమీ తినకూడదని మనసులో అనుకున్నాను. ఒక్క అరుణాచల శివ నామస్మరణ మాత్రమే నా నోటి గుండా చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నాను. మనకి ఈ దారిలో కనపడ్డ అన్ని లింగాలు, సూర్యలింగము, చంద్రలింగము, ఈశాన్యలింగము, నైరుతి కుబేరలింగము, యమలింగము, అన్ని లింగాలను మనం ఇట్లా బయట నుంచి దర్శనం అయితే చేసుకోవచ్చండి. మనకి యమలింగము ఇవన్నీ దాటిన తర్వాత కుబేరలింగం దాటిన తర్వాత అయితే మాత్రము మోక్ష ద్వారం అయితే వస్తుందండి. మనకి చివరికి వచ్చేది మాత్రము ఈశాన్య లింగము. మేమైతే మాత్రము మోక్షద్వారం కాడే దాదాపు గంట పైనే పట్టిందండి. మీరు ఇంకా ఆలోచించండి మేము ఎంత సమయం అయితే గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిందనేది. మాకైతే ఈ మోక్షద్వారం దగ్గర అరగంట పైనే పట్టిందని చెప్పాను కదా. మాకు 3:30-4 గంటలు మాత్రమే మాకు గిరి ప్రదక్షిణ అయితే సమయం అయితే పట్టింది. మీరైతే మాత్రము ప్రతి గుడి దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు ఆ టైంలో మాత్రము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టుకోవద్దండి. మేము రమణ మహర్షి ఆశ్రమం కూడా మిస్ అయ్యాము. ఇంకా చివరగా అయితే ఈశాన్య లింగం కాడకు వచ్చి ఈ విధంగా అయితే బయట నుంచే దర్శనం చేసుకొని మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే మేము ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికైతే వెళ్ళామండి. అయితే ఎంత ఎత్తునున్నాయండి గోపురాలు. నాకైతే ఎంత సంతోషం వేసిందో. అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా గిరి ప్రదక్షిణ చేయాలి. మేము చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు వింటున్నప్పుడు మేము వెళ్ళాలని మేము చాలా పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉంటామండి. ఇక్కడికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మా వారు మేము. ఇంకా మేమైతే ఇప్పుడైతే ఎంత సంతోషంగా ఉన్నామో. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే టెంకాయ కొట్టి
గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసాము. ఆ తర్వాత అయితే మేము 3 గంటలకల్లా 2:30, 3 గంటలకల్లా వచ్చేసాం కాబట్టి గిరి ప్రదక్షిణ పూర్తయింది కాబట్టి అలాగే మేము కీలోకి వెళ్ళిపోయామండి. 5:30కి అయితే మనకైతే దర్శనం అయితే మొదలుపెట్టారు. మేమైతే దర్శనము చేసుకొని బయటకు వచ్చేటప్పటికి 7, 7:30 అయితే అయ్యిందండి. అయితే మాకు గిరి ప్రదక్షిణ కానీ స్వామివారి దర్శనం కానీ చాలా బాగా జరిగింది. మనకి స్వామి అనుగ్రహం ఉంటేనే ఇలా జరుగుతుంది. అంటే అక్కడికి రావాలనే అనుగ్రహము చుట్టుపక్కలంతా ఏదో పాజిటివ్ ఎనర్జీ అండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. స్వామి అనుగ్రహం మీ మీద ఉండాలండి. బాయ్.